చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క భేటీ గురించి ఉత్కంఠ ఉంది. అంటే వీళ్ళ మధ్య సీట్లు సర్దుబాట్లు అంటే వాళ్ళొక 2 సీట్లు, వీళ్ళొక 2 సీట్లు ప్రకటించిన తర్వాత వైసీపీ ఎంటర్ అయ్యి ఈ పొత్తుని ఎలాగైనా చెడగొట్టాలి అనే ప్రయత్నం జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. టీవీలో కానీ మాధ్యమాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారు, లేకపోతే ఇంకా చెడగొట్టాలనే ప్రయత్నం. నిన్న అంబటిగడ్డ కూడా మాట్లాడుతూ ఏంటయ్యా నువ్వు అది ఇది అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇలాంటివి జరుగుతుంది. అంటే ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి భేటీ తర్వాత క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితిలో లేదు. ఎట్టి పరిస్థితిలో లేదు. మీరు రాసి పెట్టుకోండి. కావాలంటే ఫిబ్రవరి 27 రాజ్యసభ ఎన్నికలు అయ్యేంత వరకు ఇలానే ఊరిస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రావాలి కదా, అవతల శాసనసభ్యులు వచ్చి వీళ్ళకి ఓట్లు వేస్తేనే కదా వీళ్ళు గెలిచేది. అవును సార్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీళ్ళు ఎటు గెలవడం అనేది నిశ్చయమైపోయింది. దాన్ని బట్టి మళ్ళీ గందరగోళంలో పట్టడం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎలాంటి తోట్రుబాటుకు లోన్ కాకుండా వాళ్ళ వ్యూహాలతో వాళ్ళు ముందుకెళ్తారు. 27వ తారీఖు వరకు ఎలాంటి ప్రక్రియ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎవరికి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరని చెప్పి నిర్ణయించుకొని ఉన్నారు. వాళ్ళు ఒక అవగాహనతో ఉన్నారు, ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఇలా ప్రయత్నాలు ఏమి అక్కడ సఫలమైతే కావు. వాళ్ళు ఫెవికాల్ కంటే కూడా ఇంకా బలంగా అతుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ భాషలో భారతీయ సిమెంట్ ద్వారా ఇంకా పటిష్టంగా గోడలు నిర్మించుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏమి కూలిపోయేవి కాదు, వీళ్ళు గుద్దితే ఒకసారి పడిపోయేది కాదు. అంత బలంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అవగాహనతో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓటమి భయం బాగా ఉంది. కాబట్టి ఏదో విధంగా వాళ్ళ ప్రయత్నాలు సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసం వాళ్ళు చేయాల్సిన ఎత్తులన్నీ వేస్తారు. కాబట్టి వాళ్ళ ఎత్తులు తప్పట్లేదు. కానీ వాళ్ళు ఎంచుకున్న విధానాలు వాళ్ళకే తిరిగి ఎదురు దిగులుతూ ఉన్నాయి. వీళ్ళు మాత్రం దానికి అతీతంగానే. ఇప్పుడు ఇందాక మీరు ఉదాహరించారు కదా, 13 మంది లోక్సభ సభ్యుల గురించి ప్రకటిస్తే మరి ఈ పార్టీకి వాళ్ళ పార్టీలో చూశారు కదా ఎంతమంది వెళ్ళిపోయారు. మరి ఈ పార్టీ వాళ్ళు కిమ్మంటలేదు కదా, ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ. అంటే వాళ్ళు ఒక అవగాహనతో ఉన్నారు. అధినేతన్న చెప్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు వింటారనే నమ్మకం వాళ్ళకు ఉండబట్టే అవన్నీ బయటకు వస్తున్నాయి. అయినా సరే నాయకులకి నరకుండానే ఉండారు కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు తిరిగి రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీని బయటికి పంపించారు. అసలు ఇక అధికారం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఏం చేయాలని వాళ్ళు మంత్రాలు చేసుకుంటున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. దాన్ని మనం కూడా స్వాగతించాలి. ఓకే సార్.